ఒకసారి కళ్ళు క్లోజ్ చేసి ఇది ఊహించుకో. జస్ట్ ఒక 5 minutes. ఎగ్జామ్ రిజల్ట్ రోజు టెన్షన్ ఎలా వస్తుంది, ఆ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, అవును నేను పాస్ అవుతానా లేక ఫెయిల్ అవుతానా, ఎన్ని మార్క్స్ వస్తాయి, మార్క్స్ అసలు వస్తాయా, నేను స్కోర్ చేస్తానా లేదా, అయ్యో ఇప్పుడు నేను ఒకవేళ ఫెయిల్ అయితే ఇంట్లో ఏం సమాధానం ఇవ్వాలి, వామ్మో ఏంటి ఇంత భయం వేస్తుంది, నా చేతులు నా బాడీ మొత్తం షవరింగ్, నాకు వణుకొచ్చేస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది, అసలు నేను ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ రాశాను, ఆన్సర్స్ ఏవేవి రాశాను, 2 మార్క్స్వి రాశాను, 4 మార్క్స్ 7 మార్క్స్ 8 మార్క్స్ ఇవన్నీ రాశానులే, ఏముంది పాస్ అవుతాను. ఆ రోజు నా ఫ్రెండ్ చెప్పాడు కదా, క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ రాసి వచ్చినా సరే ఆన్సర్ లేకుండా ఉట్టి క్వశ్చన్ రాసినా సరే ఎన్నో కొన్ని మార్క్స్ వేస్తారు అని. ఏముందిలే పాస్ అయితే అవుతా, అవన్నీ రాశాననుకుంటా, అయినా నేను ఏం పాస్ అవుతాను, పేపర్ కరెక్షన్ చేసేవాడు ఎలా కరెక్షన్ చేస్తారో, నేనేమో సరిగ్గా ఒక క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది రాయలేదు, అసలు ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేస్తాడు, ఏంటి ఇంత కన్ఫ్యూజన్గా ఉంది, నేను నిజంగా తప్పు చేశాను, అట్లీస్ట్ ఒక 1 month ముందు చదివినా సరే నేను పాస్ అయ్యేవాడినేమో, అవును ఒక 1 month నేను సరిగ్గా చదువున్నా పాస్ అయ్యేవాడిని, కానీ ఎవరు చెప్పినా సరే నేను వినలేదు, అందరినీ మోసం చేస్తూ నేను మోసపోయాను, చదువుతూ ఉన్నట్లుగా నన్ను నేను మోసం చేసుకున్నాను, చదువుతూ ఉన్నట్లుగా నటిస్తూ అందరినీ మోసం చేశాను, నేను కూడా మోసపోయాను, అలా చేయకుండా చదువు ఉండాల్సింది, అయినా లక్ బాగుంటే పాస్ అవుతానేమోలే. రిజల్ట్ వచ్చాక నీ కంట తడి, ఆ కంట తడి కన్నీరు ఏడుపు రూపంలో అయితే కాదు, ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంతో బాధ దుఃఖం ఇలా ఇవన్నీ కలిపి ఆ కంట తడి, గట్టిగా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉన్నావలా, గుండె నిండా బాధ, భరించలేనంత దుఃఖం, వీటన్నిటి మధ్య సతమతమైపోతూ ఉన్నావు, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఇక రిజల్ట్ని పేరెంట్స్తో వెళ్ళి చెప్తావు, ఇక ఒక్కసారిగా వాళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలు కలలు కోరికలు ఇవన్నీ ముక్కలైపోతాయి, ఆ 2 గుండెలు కూడా బాధతో భరించలేనంత దుఃఖంతో నరకం అనుభవిస్తూ ఉంటాయి, ఒక్కసారిగా వారి కళ్ళ ముందు ఇవన్నీ గుర్తుకు వస్తాయి, వారు నీ గురించి చెప్పుకున్న గొప్పతనం గొప్ప మాటలు, నీ మీద పెట్టుకున్న ఆశలు, నీ గురించి చెప్పుకున్న మాటలు, ఇలా ఇవన్నీ కూడా వారికి ఒక్కసారిగా అలా కళ్ళ ముందు కనిపిస్తాయి, ఇలా రిజల్ట్ వచ్చిన రోజు నీకు బాధ, అటు నీ పేరెంట్స్కి నీ మీద ఆశలు కోరికలు ఇవన్నీ పెట్టుకొని ఉన్న వారికి కూడా బాధ, ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ అలా అవ్వకుండా జరగకుండా ఉండాలి అని అంటే కనీసం నువ్వు ఇప్పటి నుంచైనా సరే చదవాలి, ఈ చివరి ఒక్క నెలైనా సరే నువ్వు ఆటలు పాటలు ఎంజాయ్మెంట్స్ అని ఇవన్నీ ఆపేసి ఈ చివరి ఒక్క నెలైనా నువ్వు చదవాలి, సిలబస్ మొత్తం నువ్వు కంప్లీట్ చేయలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ నువ్వు పాస్ అయితే కంపల్సరీ ఖచ్చితంగా అవుతావు, ఈ చివరి ఒక్క నెల చదివితే చాలు నువ్వు కంపల్సరీ పాస్ అవుతావు, ఇది గుర్తుంచుకో మిత్రమా, ఇంకా ఏవో ఆలోచించుకుంటూ ఉండకు, ఎగ్జామ్కి 1 week ముందు చదువుతా, ఎగ్జామ్కి 1 day ముందు చదువుతా, ఎగ్జామ్కి 1 గంట ముందు చదివితా అని ఆలోచించుకుంటూ ఉండకు, ఇప్పుడు చదివితే ఏం గుర్తుంటుందిలే, అప్పుడు చదువుతాను ఆ రోజు చదువుతాను అని ఆలోచించుకుంటూ ఉండకు మిత్రమా, అలా నువ్వు భ్రమపడుతూ ఉండకు మిత్రమా, అప్పుడు ఆ ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్కి 1 week ముందు నువ్వు చదవకపోయినా సరే 2 ఒకటే మిత్రమా, కనుక అప్పుడు ఆ బాధ దుఃఖం ఆ కన్నీరు ఆ నరకం అవన్నీ వద్దు అని అంటే ఇప్పుడు నువ్వు చదువు, ఇప్పటి నుండి నువ్వు చదవడం అనే దాన్ని మొదలుపెట్టు మిత్రమా, ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో, ఒకసారి ఊహించుకో, ఈ తల్లిదండ్రులు అలా బయటికి వెళ్తే ఎదుటి వారందరూ మా అబ్బాయి పాస్ అయ్యాడు, మా అబ్బాయి మంచి మార్క్స్ ని స్కోర్ చేశాడు, మా అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చినవి అని చెప్పుకుంటూ ఉంటారు, నీ తల్లిదండ్రులు ఏమని చెప్తారు, వారి ముందు తల ఎలా ఎత్తి నిలబడతారు, ఎంతో బాధని దుఃఖాన్ని దిగమింగి అలా వింటూ ఉంటారు మిత్రమా, తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే గొప్ప వరం ఏమిటో తెలుసా, గొప్ప బహుమతి ఏమిటో తెలుసా, నువ్వు నీ జీవితంలో విజయాలని అందుకోవడం, నువ్వు నీ జీవితంలో గొప్ప స్థాయిలో ఉండడం, వారికి నువ్వు ఏవేవో కొనిపెట్టాల్సిన అవసరమైతే లేదు మిత్రమా, ఇవన్నీ అసలు అవసరమే లేదు, వారికి ఇచ్చే వరం నువ్వు ఇదే, అదేమిటి అని అంటే నీ
జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వడం అంతే. నువ్వు హ్యాపీగా ఉండడం. నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీనే. కేవలం నీకోసమే వాడి తపన, కష్టం మొత్తం. ఆలోచించుకో, ఈ 1 month చదవాలా లేక రిజల్ట్ రోజు ఈ వీడియోలో చెప్పినట్లుగా బాధపడాలా అని ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా. ఈ 1 month అయినా, ఈ చివరి 1 month అయినా చదవాలా లేక ఈ వీడియోలో చెప్పినట్లుగా బాధపడి బాధ పెట్టాలా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.